ప్రభునందు ప్రియమైనటువంటి నాతోటి సహోదరి సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. వీళ్ళరా అనుదిన ఈ పరిచర్యలో మీతో కలిసి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునే అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చారు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సమయంలో మనం కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. గడిచినటువంటి 3 రోజులుగా బలహీనత కారణంగా మీ మధ్యకు దేవుని సందేశాన్ని తీసుకురాలేకపోయాను. దేవుడు కృప చూపి ఆరోగ్యాన్ని ఇచ్చారు. మరొకసారి మీతో కలిసి దేవుని వాక్యాన్ని పంచుకునే అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చారు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో మనం నేర్చుకోబోయేటువంటి అంశం ఏంటంటే, సువార్త వినకుండా పాపి రక్షణ పొందడం సాధ్యమేనా అనే అంశాన్ని మనం ఆలోచించేద్దాం. అసలు దేవుని రక్షణ ప్రణాళిక ఏంటి అనే విషయాల గురించి మనం ఆలోచించేద్దాం. ఈ లోకంలో చాలా మంది ఏమంటున్నారంటే, మారు మనసు పొందితే చాలు, సువార్త వినాల్సిన అవసరం లేదు, ఉపవాసం ఉంటే చాలు నువ్వు రక్షణ పొందొచ్చు, దేవుడు నీకు దర్శనమిస్తాడు అప్పుడు నీకు రక్షణ దొరుకుతుంది, లేక జెండా కింద దూరెళ్తే చాలు నీకు రక్షణ వస్తుంది, చిలకరిస్తే చాలు నీకు రక్షణ వస్తుంది అని ఈ లోకంలో రకరకాలైనటువంటి బోధన లోకంలో లేకపోలేదు. నాతోటి ప్రియమైన వాళ్ళారా, అసలు దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఒక పాపి రక్షణ పొందకుండా, లేక ఒక పాపి దేవుని వాక్యాన్ని వినకుండా రక్షణ పొందడం సాధ్యమేనా అంటే బైబిల్ దీనికి ఆమోదించట్లేదు. నాతోటి ప్రియమైన దేని పెట్టారా, అసలు ఈ రక్షణ ప్రణాళిక ఎప్పుడు మొదలైంది అంటే, జగత్తి పునాది వేయబడక మునిపే రక్షణ ప్రణాళిక మొదలైంది క్రీస్తుని బట్టి. ఎందుకనంటే దేవుడు సృష్టించినటువంటి మానవుడు తప్పు చేస్తాడని తెలుసు. దేవుడు సృష్టించినటువంటి మానవుడు కుమారత్వాన్ని కోల్పోతాడు, పరిశుద్ధతని కోల్పోతున్న విషయం తెలుసు. అలాంటి మానవులకి, లేక అలాంటి దేవుని పిల్లలకి మళ్ళా క్రీస్తు ద్వారా రక్షణ భాగ్యం కలిగించాలని జగత్తి పునాది వేయబడక మునిపే దేవుడు సంకల్పించాడనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఉన్నటువంటి ప్రవచనము యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్పినటువంటి ప్రవచనము. కనుక మనల్ని ఏలబోయేటువంటి రాజు పుడతాడు అనేటువంటి ఆ ప్రవచనము దాదాపుగా 700 సంవత్సరాల క్రితం యెషయా ద్వారా దేవుడు మాట్లాడించారు. కనుక దేవుని సంకల్పాన్ని బట్టే, దేవుని ప్రణాళికను బట్టే రక్షణ సంకల్పం ఉందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఈరోజు మన అంశం, మన టాపిక్ ఏంటంటే, సువార్త వినకుండా లేక వాక్యాన్ని వినకుండా ఒక పాపి రక్షణ పొందడం సాధ్యమేనా అని మనం ఆలోచన చేసినట్లయితే సాధ్యం కాదని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం మనం చూసినట్లయితే, మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించుడి. సువార్త ప్రకటింపబడాలి. నమ్మి బాప్తీసం పొందుకోవడం అన్నాడు. నమ్మి ఏం నమ్మాలి? సువార్తను నమ్మాలి, దేవుని సంకల్పాన్ని నమ్మాలి, క్రీస్తు యొక్క త్యాగాన్ని మనం నమ్మాలి, క్రీస్తు యొక్క ప్రేమను మనం నమ్మాలి. ఎప్పుడైతే ఒక వ్యక్తి సువార్తను, క్రీస్తు యొక్క మరణము సమాధి గ్రంథాలకు వచ్చినటువంటి వార్త ఎప్పుడైతే వింటాడో అప్పుడే ఆ వ్యక్తి మార్పు చెందాలనేటువంటి ఆలోచన వస్తుంది. మార్పు చెందాలనే ఆలోచన వచ్చిన తర్వాతే రక్షణ పొందడానికి ముందుకు వెళ్ళే అవకాశం అనేది ఉంటుందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. నాతోటి ప్రియమైన దేని పెట్టారా, ఎందుకు సువార్త ప్రకటింపబడాలి అని మనం చూసినట్లయితే, అందరూ పాపులే అంటున్నాడు. రోమాపత్రిక 3వ అధ్యాయము మనం 9వ వచనం మేము చూసినట్లయితే, అందరూ పాపులైనటువంటి ఆ మాటలో మనం 3 వాక్యాలు అక్కడే ఉన్నాయి. ఒకసారి మనం చదువుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రోమాపత్రిక 3వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక 3 ప్రాముఖ్యమైనటువంటి వచనాలు మనం చదువుకుందాం. మొదటగా 9వ వచనం మనం చదువుకుందాం. అలాగైనా ఏమందము, మేము వారికంటే శ్రేష్ఠులమా, తక్కువ వారమా? ఎంత మాత్రం తక్కువ వారము కాము. యూదులేమి, గ్రీసులేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారు. అందరూ, ఏ భేదం లేదు, అందరూ పాపానికి లోనై ఉన్నారు. అందుకని పాపి దేవుని వాక్యాన్ని వినాలి, సువార్తను వినాలి. 12వ వచనం అంటాడు,
అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయవాడు లేడు, ఒక్కడైనా లేడు. అందరూ పాపమునకు లోనై ఉన్నారనే విషయం 9వ వచనం చెప్తే, 12వ వచనము అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి అన్నాడు. ఇది మాత్రమే కాదండి, 19వ వచనం ఏమంటాడంటే, ప్రతి నోరు మోయింపబడినట్లు సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగినట్లు. సర్వలోకము దేవుని శిక్షకు ఎందుకు పాత్రులయ్యారు అంటే, దేవుని సంకల్పాన్ని మర్చిపోయి, దేవుని ఆజ్ఞలు మర్చిపోయి, లోకాన్ని స్నేహించి, లోకాన్ని ప్రేమించి, దేవుడికి ఇచ్చినటువంటి గీత దాటి పాపం చేశారు. పాపం చేసినటువంటి మానవుడు ఉగ్రతకు పాత్రలయ్యారు. ఆ ఉగ్రతకు పాత్రలయ్యేటువంటి మానవుడిని విడిపించడానికే దేవుని రక్షణ ప్రణాళిక. మరి వాళ్ళు విడిపించబడాలంటే సువార్తను వినాలి, అంటే వాక్యాన్ని వినాలి. 23వ వచనం అంటాడు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అందరూ, ఏ భేదం లేదటండి, అందరూ పాపులై ఉన్నారు కనుక, అందరూ పాపం చేసి పనికి మాలిన వారయ్యారు కనుక, అందరూ పాపం చేసి దేవుని శిక్షకు పాత్రమైంది కనుక, లోకము పాపం చేసినటువంటి లోకానికి, లేక పాపం చేసినటువంటి మనుషులకు రక్షణ అవసరం కనుక, ఆ వ్యక్తి రక్షణ పొందాలంటే వాక్యము వినాలి, అంటే సువార్తను వినాలి. సువార్త వినకుండా క్రీస్తు యొక్క త్యాగము ఎందుకో, క్రీస్తు యొక్క మరణం ఎందుకో, క్రీస్తు యొక్క పునరుద్ధానం ఎందుకో, క్రీస్తు జీవితం ఎందుకో నీకు తెలియకుండా నువ్వు పాపంలో నుంచి రక్షణ పొందే అవకాశం అనేది లేదు అనే విషయాన్ని దేవుని వాక్యం నిర్ధారణ చేస్తుంది. కనుక నాతోటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి రక్షణ పొందాలి అని అంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా సువార్తను వినాలి. అలాగే మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 119వ కీర్తన 105వ వచనం మనం చదివినట్లయితే, దేవుని వాక్యం అట, అంటే సువార్త చీకటిని వెలుగుగా చేస్తుందండి. కీర్తన గ్రంథము 119వ కీర్తన 105వ వచనంలో, నీ వాక్యము నా పాదములకు దీపము. పాపపు చీకటిలో, పాపపు లోకంలో ఉన్నటువంటి మనకి దేవుని వాక్యము సువార్త వెలుగుగా చేస్తుంది మనల్ని. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, మీరు పూర్వము చీకటి ఉండిరి, ఇప్పుడైతే వెలుగై ఉన్నారు అన్నాడు. ఒక వ్యక్తి బాప్తిసం పొందక ముందు, ఒక వ్యక్తి రక్షణ పొందక ముందు ఆ వ్యక్తి చీకటిలో ఉన్నాడు. చీకటిలో ఉన్నటువంటి వ్యక్తికి సువార్త అవసరం. చీకటిలో ఉన్నటువంటి వ్యక్తి వెలుగులోకి రావాలంటే రక్షణ సువార్తను వినాలి, వాక్యాన్ని వినాలి. వాక్యాన్ని వినకుండా, సువార్తను వినకుండా ఆ వ్యక్తి చీకటిలో నుండి బయటకు వచ్చేటువంటి అవకాశం అనేటువంటిది లేదు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కనుక ఎవరైతే రక్షణ పొందకుండా ఉన్నారో, ఎవరైతే లోక సంబంధులుగా జీవించడానికి ఇష్టపడుతూ ఉన్నారో, వారందరూ కూడా క్రీస్తు ప్రేమని, క్రీస్తు త్యాగాన్ని, క్రీస్తు యొక్క శ్రమలను, క్రీస్తు యొక్క మరణాన్ని, క్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకుని, అయ్యో నా కొరకే యేసు ప్రభువారు సిలువేయబడ్డాడు, నా కొరకే అవమానపరచబడ్డాడు, నా కొరకే దెబ్బలు తిన్నాడు, నా పాపాన్ని పోగొట్టుకోవడానికి ఆయన పాప అయ్యాడు, నా పాపాలని సిలువతో మేకులతో కొట్టాడు కనుక నేను రక్షణ పొందాలనేటువంటి ఆలోచనకి వస్తాడు. ఒక వ్యక్తి క్రీస్తుని గురించి తెలియకుండా అలా నిర్ధారణకి ఎలా వస్తాడు? కళల ద్వారానో దేవుడు చెప్పే అవకాశం ఉందా అంటే లేదు. జెండా కింద దొరికితేనో చిలకరిస్తేనే రక్షణ పొందే అవకాశం ఉందా అంటే లేదండి. దేవుని వాక్యం వల్లనే ఒక వ్యక్తికి రక్షణ భాగ్యం అనేటువంటిది కలుగుతుందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కీర్తన గ్రంథము 119వ కీర్తన 33 నుంచి 34 చూసినట్లయితే, దేవుని వాక్యం అట బోధింపబడడానికి, దేవుని యొక్క వాక్యం అట బోధింపబడడానికి అనుకూలమై ఉంది అన్నాడు. ఇంకా చెప్పాలంటే దేవుని వాక్యము బోధింపబడాలి. ఎందుకు బోధింపబడాలంటే లోకము పాపమైపోయింది, పాపాత్మైపోయింది. లోకము పాపాత్మైనటువంటి ఈ లోకానికి రక్షణ కలుగు చేయడానికి క్రీస్తు యొక్క త్యాగం ఉంది కనుక ఆ త్యాగాల గురించినటువంటి వార్త మనం వినాలి.
ఎప్పుడైతే ఆ త్యాగాలకు వచ్చినటువంటి వార్త మనం వింటామో అప్పుడు రక్షణ పొందాలనేటువంటి ఆలోచనకు వస్తామండి. కీర్తన గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతులు ఉన్నాయి. చాలా ప్రాముఖ్యమైన సంగతులు ఉన్న కీర్తన గ్రంథం 119 కీర్తన 33, 34 మీరు చదివినట్లయితే కనుక మార్పు అనేది నీలో నాలో రావాలంటే ఖచ్చితంగా వాక్యాన్ని వినాలనే విషయాన్ని మీకు తెలియజేస్తూ మరికొంత సమాచారం రేపు మనం ఆలోచించేద్దాం. మీ అందరికీ వందనములు.